హలో ఫ్రెండ్స్, రీసెంట్గా 10th కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అయితే శుభవార్త అని అయితే చెప్పొచ్చు అనమాట. అయితే ప్రతి ఇయర్ ఎలాగో కొనసాగుతున్న త్రిబుల్ ఐటీ అంటే ఆర్జీయూకేటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అంటే దీంట్లో సీట్ పొందాలంటే మన మెరిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే 2026 ఇయర్ అకాడమిక్ బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిజల్ట్ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. మే 1 నుంచి మే 30 సాయంత్రం 5 గంటల దాకా అయితే అప్లికేషన్కి టైం అయితే ఇచ్చారనమాట. అయితే పోయినసారిలాగా డేట్ అయిపోయి మళ్ళీ మార్కులు రీవెరిఫికేషన్ వల్ల ఏమైనా యాడ్ చేస్తారా అని మీరైతే డౌట్ అయితే పెట్టుకోవద్దు. ముందే అప్లై అయితే చేసుకోండి. అయితే మెయిన్‌గా ఏంటంటే పోయిన సంవత్సరం గుర్తున్నట్టు కట్ ఆఫ్ అయితే చాలా ఉండిందనమాట. అయితే ఈ సంవత్సరం కూడా అంత కట్ ఆఫ్ ఉంటుందా? లేకపోతే కట్ ఆఫ్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? లేకపోతే ఎక్కువ సీట్స్ ఏమైనా ఉంటాయా? అంటే సీట్స్ అయితే ఎక్కువ ఉండవనమాట. అంటే మన క్యాజువల్‌గానే 4400 ఉంటాయన్నమాట సీట్స్. సో, మొత్తం కలిపి అలాగైతే ఉంటాయన్నమాట. సో, 4 త్రిబుల్ కలిపి ఏది సుపీరియర్ అలాంటి విషయాలన్నీ ఇంకా పోను పోను వీడియోస్‌లో అయితే తెలుసుకుందామనమాట. అయితే మీలో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఛాన్స్ బట్టి అయితే చెప్పొచ్చనమాట. అయితే ఈ సంవత్సరం కూడా మెరిట్ ఎక్కువ ఉంటుంది అని అయితే అనుకుంటున్నామనమాట. పోయిన ఇయరే మెరిట్ కట్ ఆఫ్ చాలా వరకు ఆగింది. ఎందుకంటే చాలామందికి 500s, 570s పైన వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ చాలా ఉండింది. అయితే పోయినసారి లాగానే 520, 520 వచ్చినోళ్ళు కూడా అప్లై చేస్తారు. అయితే మాకు వస్తుందా రాదా అంటే అది కట్ ఆఫ్, మెరిట్ లిస్ట్ వాటి బట్టి అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికైతే మన ఛానల్లో అయితే అప్ టు డేట్ అయితే రోజు రోజు ఉన్న మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తానన్నమాట. అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ క్యాస్ట్ ఏంటి, మీ చదివిన స్కూల్ ప్రైవేటా గవర్నమెంటా, ఇవి చేస్తే నేనైతే చెప్తానన్నమాట. అయితే మనం ఇప్పుడే చెప్పలేము, కట్ ఆఫ్ బట్టి కట్ ఆఫ్ అయితే వదులుతారనమాట. దాన్ని బట్టి చూసుకోవాలి. పోయిన సంవత్సరంది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, కట్ ఆఫ్ ఎంతవరకు ఆగిందో క్యాస్ట్ బట్టి. అయితే ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్, ఇంకా స్కౌట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్పోర్ట్స్ అంతా సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోనండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు ప్రతిదీ అయితే అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడే 10th ఎగ్జామ్స్ అయ్యాయి కదా, ఇంకా రెస్ట్ తీసుకుంటూ వాళ్ళగా పాలిటెక్నిక్ కూడా రాసుంటారు. అయితే మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళైతే వదులుకోవద్దనమాట. 6 ఇయర్స్ ఛాన్స్ అంటే అటు స్టడీ ఎంత బాగుంటుందో తెలిసిందే. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఇక నుంచి రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.